ओपनिंग अदरिंद्रा रे ఎవడ్రా నువ్వు बाबजी तू ये रे मेरा गाड़ी चोरी किया चोरी नहीं रे रिकवरी किया నువ్వోడ్రా నా బండి రికవర్ చేయనికి కొడ్డితే కవరేజ్ లేకుండా పోతావు బాబ్జీ రికవరీ బాబ్జీ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి కరెంటు బిల్లు కేబుల్ బిల్లు టైం కట్టేస్తారు ఎందుకని వాళ్ళు పీకుతారు మేము పీకలేమనేగా అందుకే లాక్కొచ్చా మర్యాదగా మీ ఈఎంఐలు కట్టి మీ కార్లు తీసుకుపోండి కట్టకపోతే ఈ కార్లన్నీ ఓఎల్ఎక్స్ లో పెట్టి అమ్మేస్తా అరే నేను హౌస్ లోనే కట్టను కార్ లోనే ఎందుకు కడతాను రా మరి నీకెందుకు రా నీ కార్లు నీకో కారు నీ పిల్లనికో కారు నీ కీపుకో కారు డ్యూల్ సిమ్ కదా డ్యూల్ బాగా ఉన్నాయి నువ్వేంట్రా అంటే నాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టావన్నమాట రే నీకు 2 కార్లు ఎందుకురా ఈఎంఐ కట్టమని ఫోన్ చేస్తే బ్యాంకాక్ లో ఉన్నానన్నావు మరి నీ కారేమో బేగంపేటలో ఉంది అందుకే తీసుకొచ్చా బ్యాంకాక్ నుండి ఎప్పుడు వచ్చావురా నా బ్యాక్ గ్రౌండ్ గురించి నీకు తెలియదు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలిసి ఇక్కడ అబ్బో ఎమ్మెల్యేలు ఎంపీలు జనాలకు ఎంత ఉపయోగపడుతున్నారో తెలియదులే గానీ మీలాంటి బేవస్గాలకు మాత్రం బాగా ఉపయోగపడుతున్నారా ఈ రోజు మీ ఈఎంఐలు కట్టకపోతే మీ కార్లే కాదు మీరు కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళరు కట్టకపోతే ఏం చేస్తావు బాయ్స్ వినపడట్లా ఓకే ఓకే బాస్ అమ్మా దమ్మాగిపోయిందిరా భయ్ పదండి వెంకట్రావు 20,000 వీడి 3,400 రాసుకో 14,000 రామా రాసుకో ఎరా నేను లోకల్ ఎస్ఐనే కదా నేను ఎక్కడ పోతాను 2 రోజులు ఆగిస్తానులే నేను లోకలే 2 రోజులు ఆగిస్తా సర్లే ఇవ్వు మరి మీ కేపుతే 5,000 ఇవ్వండి కారులో నా వైఫ్ లేదండి సార్ గుర్రిగట్ట వేసుకుని 2 రోజులు మమ్మల్ని తిప్పావరా తీసి మొత్తం కట్టో రా ఇదే రికవరీ అండి బాబు సార్ కారు ఉంది కానీ అందులో నా వైఫ్ లేదు సార్ వైఫై అన్నావు కదరా ఎవరికో కనెక్ట్ అయి ఉంటుంది వెతుక్కో వెళ్ళు ఎప్పుడు గుడ్లు చూసాను ఎన్నాళ్ళు ఏమైపు నన్ను వదిలేసి ఎప్పటికీ మర్చిపెట్టి అవును కొత్త నెంబర్ తీసుకున్నాను అవునా పొద్దు నుంచి నీ గురించి వెతుకుతుంటే నువ్వేంటే వీడికి కనెక్ట్ అయిపోయావు నువ్వు పద 98480222. ఇంకొకసారి ఇంకోటి పిల్లలతో కనబడటం చంపేస్తా నా కొడుక పదవే నీ సంగతి చెప్తా ఒరేయ్ ఆడపిల్లలతో రాఖీలు కట్టించుకుని అంత ఈజీగా అప్పులతో డబ్బులు కట్టించేసుకున్నారా ఈ రోజు మన కలెక్షన్ 10 లక్షల క్లబ్ చేరింద్రా మరి పబ్బుకి పార్టీ చేస్తున్నారు మరి ఎందుకురా లేటు లెట్స్ పార్టీ ఏంట్రా పరిగెట్టుకుంటూ వచ్చారు ఎల్లుమని అయిందా ముందు పెన్సిల్ తీసుకో మర్యాదగా చెప్తున్నా మా అన్న పక్కనే లీరా ఇప్పుడు పెన్సిల్ చెక్తారు పెట్టరా ఒరే వాళ్ళు కుమ్మెత్తరు ఏం రా మనల్ని చూస్తే లెక్క చేస్తాలేడు లెక్కల్లో వీకేమున్నా పుల్లలా ఉన్నావు ఎందుకురా నిక్కులో పర్సనాలిటీని బట్టి పర్సన్ ని అంచనా వేయద్రా చెప్పట్టి స్టామినా వాడిది ఎక్కడ ఈ తాగన ఎనర్జీ డ్రింక్ అన్న చాలా బాగుంటుంది తాగన్న ఇదేంట్రా పెనాలు ఇచ్చావు అది ఆశీర్వాద్ కారపొడి కలర్ తక్కువ ఘాట్ ఎక్కువ మాకెందుకు చెప్తున్నారా మీ కంట్లోనే కొట్టడానికి ఒరేయ్ నా వేలెక్కడ్రా అన్నా నువ్వు దుప్పట్లు మడత పెట్టే టైప్ అయితే వీడు దేశాన్ని మడత పెట్టే టైప్ అన్నా ఫోన్ వాడికి ఇవ్వండిరా ఇదిగో అన్న లైన్ లో ఉన్నాడు మాట్లాడు మడతా చెప్పు ఒరే మడతా నీకు దండం పెడతా అక్కడ మా వాళ్ళందరినీ మడతెట్టేసే ఉండగా నీలో ఇంత మడతుందని నాకు ఇప్పుడే అర్థమైంది నీ డబ్బులు అంటే పంపించేస్తాను ఇంతకీ నా వేలు సేఫేనా నీ వేలు సేఫే డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళు అమ్మయ్యా సేఫ్ అంటే ఒరేయ్ డబ్బులు పట్టుకెళ్ళరా వేలు వద్దులే 2 3 అన్నదే వెళ్ళి కుట్టించుకోపో ఇదిగో సూపర్ హ్యాపీనా థ్యాంక్ యూ పదండి రా వ్యాపారంలో పడి చిక్కుపోతున్నావు తినమ్మా ఇట్రా కళ్ళు మెట్టకరా చదువు చదువు ఇందుకు మూలంగా పాత బస్సు ప్రజలకు తెలియజేయడం ఏమనగా రంగదీప్ సూపర్ మార్కెట్లో బాకీ ఉన్నవారు వెంటనే చెల్లండి. లేదంటే ఈ రోజు వేరు వచ్చి బాకీ వసూలు చేసుకున్నట్టు మీ కళ్ళు కిడ్నీలు డొనేట్ చేసి బాకీ వసూలు చేసుకోవడం. అన్న నాకు తెలియకొడుతున్నాను నిజంగానే మిస్టర్ ఈగో బొట్టన మీద కట్ చేశారన్న ఇట్రా నువ్వు
నీకు డౌట్ వస్తే వెళ్ళి అడుగు బా. ఆడిని అడగొచ్చు కదా రొప్పమోహన్ అయ్యాలి ఎలా అన్నా ఒక్కసారి బయటికి రా అన్నా అన్నా మీ ఫ్యాన్స్ అన్నా మేమంతా వచ్చామన్నా నీ గురించే. ఏంట్రా ఈ ప్రజాభిమానం? నన్ను పరామర్శించడానికి ఇంతమంది వస్తారని తెలిస్తే ఎప్పుడో పార్టీ పెట్టేసేవాడిని. మీరు ఎమ్మెల్యే అయితే నన్ను ఎంపించేస్తారుగా. నీ అమ్మ కడుపు మాట ఎంపీ చాలా పెద్ద పోస్టే. నువ్వు నాకు బాగా కోఆపరేట్ చేస్తున్నావు కాబట్టి నేను కార్పొరేటర్ చేస్తాను. అన్నా ఒక్కసారి నీ బొటనే చూపించన్నా. ఒరేయ్, జనాలు నా వేలు కట్టేందని చాలా ఫీల్ అవుతున్నారా? చూపించమంటావా? ఏంట్రా అంత షాక్ ఇచ్చావు? ఒకసారి అటు చూడన్నా. అదేంట్రా అలా పరిగెడుతున్నారు? వాళ్ళు నిన్ను చూడడానికి రాలా, మరి నీ వేలు కట్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చారు. అంతేనంటావా? అంతే నీ మడత. 40,000 కట్టలేదు కదా వెళ్ళు. ఓకే కట్టేసి వెళ్ళిపో. ఏరా మొత్తం వసూలు అయిపోయినట్టుగా. మొత్తం వసూలైపోయినాయి మామ. నీలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే మాలాంటి వాడి లైఫ్ పండగే. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదురా బాబ్జీ. ఎందుకు పిన్ని అంత పెద్ద పెద్ద మాటలు? అదే కదా. అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య. వద్దు, నీ ఫేస్ కి సెంటిమెంట్ సూట్ అవుతుంది కానీ పెళ్లి కదా, వెళ్ళి సిగ్గుపడ్డం ప్రాక్టీస్ చేయి. వాళ్ళని సిక్కి చీపురు పిల్ల సంతకల్లా అబ్బా. సరే గాని మగపెళ్లి వాళ్ళు వస్తున్నారు, వెళ్ళి ఏర్పాట్లు చూడరా. షూర్. ఏమండి ఏమండి మీరు ఆడ మగా అబ్బా కళ్ళు కనపడట్లేదానా? మీరు పొరపడ్డారండి. ఆడపిల్లలో మగ పిల్లలు అడిగాను. రేయ్ ఆ మొక్క మావాడి కొట్టక ముందు చెప్పాలరా. ఎలా ఉంది? సూపర్ ఉంది అంకల్. దెబ్బెలా ఉంది? దోలు తీరిపోయింది. పెళ్లికి వచ్చిన వాళ్ళందరం బాగా రిసీవ్ చేసుకోండి. ఏ బాబ్జీ, అమ్మని వీడి ఇక్కడికి వచ్చాడేంటి? అంకుల్ మా వాడు మీకు బాగా తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత బాగా తెలుసు, వాడు నాకంత బాగా తెలుసు. ఏ బాబ్జీ, ఎరా కంగారు పడుతున్నావు అని తెలుసా? తెలియకపోవడం ఏంట్రా? వరదరాజు అని మావే అవుతాడు. ఒంటికి పట్టుకున్న బురదైనా వదులుతుంది కానీ వీటి పట్టుకుంటే వదలడు. రే బాబ్జీ గుర్తుపట్టావా? మీ వరదరాజులు మావాడే. మర్చిపోయావా? భలేవారు మావయ్య, మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను? రేయ్ మా అమ్మాయి గుర్తుందా నీకు ఇంకా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మావయ్య, మర్చిపో. అరే ఇప్పుడు చూస్తే అసలు మర్చిపోవురా? మా చిలక మోటుబావి గిలక మార్కాపురం పలక అమ్మా చిలక. ఏంటి అలా చూస్తావు? చిన్నప్పుడు నేను పెళ్ళంటూ చేసుకుంటే బాబ్జీ బాబునే పెళ్లి చేసుకుంటాన్నావే, వాడే వీడు. ఒరేయ్ ఈడి శిలకను పెళ్లి చేసుకుంటే జీవితాంతం శిలక జోసం చెప్పుకుని బతికారు. ఎలా ఉంది? చిన్న పనుంది మావయ్య, వస్తున్నా. పెళ్లి కొడుకు ఆడుతున్నాడా? పద పద. రే బాబ్జీ, బాబ్జీ డాడీ డోంట్ వర్రీ. వాడు 1-2 దగ్గర ఆగిపోయాడు. వాడితో 1-4-3 చెప్పించు. వెళ్ళు, Yes, Dad. ఎంకరేజ్ చెయ్యి. ఏమండే వరదరాజు గారు, ఎవరా అబ్బాయి? బాబ్జీ చుట్టాలబ్బాయి. ఇదేంటి ఈ డిజైనర్ గాడు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చాడు? ఏంటి విడిలా చేశాడు? ఏమోనే, నాకు చిరాకేస్తుంది. ఏయ్ ఏంటిది, మీరు ఇంకా రెడీ అవ్వలేదా? యాక్చువల్ గా మాకు ఎవరికి చీర కట్టుకోవడం రాదు. అవునా? అందుకని ఒక ఫ్యాషన్ డిజైనర్ ని బుక్ చేసుకున్నాం. ఓ, వాడేమో హ్యాండ్ ఇచ్చాడు. అందుకని ఇలా ఉండిపోతారా? మరి ఇంకేం చేయాలి? ఆ,